అందరికీ నమస్కారం. ఈరోజు నా నియోజకవర్గంలో మరి ఉదయం నుంచి ఇప్పటి వరకు ఒక మండలంలో పాలకోడేరు మండలంలో 89.5 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలని పూర్తి చేసి ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ సాయంత్రం అంటే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ జనాలు రోడ్ల మీదకి రాలేని పరిస్థితి. సో ఇప్పుడు 12:30 to 4 బ్రేక్ ఇచ్చుకొని ఇంకొక మండలం కాళ్ళ మండలంలో ఈరోజు 68.75 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్లు, ఇంకొన్ని అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే ఈ సీసీ రోడ్ల వరకు పంచాయతీరాజ్లో మనకి ఎన్ఆర్జీఎస్ నిధులతో అప్పుడు జనవరిలో ప్రారంభించాం. చాలా పనులు నెల ముందే అయినప్పటికీ కూడా మరి ఎమ్మెల్సీ ఎలక్షన్లు, ఆ తర్వాత వచ్చిన రెస్ట్రిక్షన్ల దృష్ట్యా కొంత ఆలస్యంగా ప్రారంభించడం జరిగింది. చాలా చక్కగా వర్క్లన్నీ కూడా అవుతున్నాయి. ఇక్కడ రేపు ఎల్లుండు ఇంకా మిగిలిన 2 మండలాలు వాటిల్లో కూడా ప్రారంభోత్సవాలన్నీ పెట్టుకోవటం జరిగింది. ఈ ముఖ్యంగా నేను చేపట్టేది మంచినీరు, స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనేదే నా సంకల్పం. మాకు గోదావరి నీళ్ళున్నా తాగడానికి బాగా అభివృద్ధి చెందిన ఆక్వా పరిశ్రమ వలన, ఆ చేపల చెరువులు, రొయ్యల చెరువుల వలన మరి నీటి కలుషితం ఎక్కువై చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. అదొక అత్యంత, ఒక పక్క అభివృద్ధి కావాలి, మరి ఇంకో పక్క ప్రజలు దారుణమైన అనారోగ్యానికి గురవటం మరి చాలా కలతపెట్టే అంశం. ఈ అంశం మీదే దృష్టి పెట్టి కొంత సిఎస్ఆర్ ఫండ్స్ కెనరా బ్యాంక్ వారు సహాయం చేయడానికి ముందుకొచ్చారు. అలాగే పాఠశాలల అభివృద్ధి, చాలామంది బ్యాంక్స్, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ని కూడా ట్యాప్ చేసి మరి వారితో ఎన్నో మంచి కార్యక్రమాలని కొన్ని కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టడం జరిగింది. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది P4 లాంటిదే. అది ఎలా అన్నది నేను తర్వాత కొద్ది నిమిషాల తర్వాత చెప్తా. సో ఈ అభివృద్ధి మంచినీరు కోసం ఈ ఏప్రిల్ నెలాఖరు ఏదైనా కించిత్ ఆలస్యం అయితే అప్పర్ లిమిట్ మే 2వ వారం అంటే మే 14 నేను పుట్టినరోజు, జగన్మోహన్ రెడ్డి నన్ను కొట్టించిన రోజు, ఆ రోజు నాటికి నా స్వచ్ఛ సంకల్పం ఏమిటంటే ఏ గ్రామంలో, అన్ని గ్రామాల్లో కూడా మైక్రో ఫిల్టర్ సదుపాయం, చక్కటి మంచినీటి సప్లై, ఆ చైన్ కూడా మరి ఇప్పుడు గ్రామీణ నీటిపారుదల మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ చిన్న కాంట్రాక్టర్స్ అందరికీ త్వరితగతిన పేమెంట్స్ వచ్చే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో ఆయన రిలీజ్ చేశారు. మరి గతంలో ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన పేమెంట్లు ఒక పక్క దాతల నిధులతో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ సౌజన్యంతో మరి ఆ కాంట్రాక్టర్లకి సకాలంలో పేమెంట్ అందేలాగా చూస్తూ ఆ ఇంటింటికి ఆ పైప్లైన్ కార్యక్రమాన్ని కూడా అదే సమయంలో ఇంప్లిమెంట్ చేసేలాగా చేస్తూ మొట్టమొదటి ప్రాధాన్యత మంచినీటి కోసం ఇవ్వటం జరిగింది. ఇక్కడ నేను దీన్ని ఒక రకమైన P4 ఇది. చంద్రబాబు నాయుడు గారు నిన్న చేపట్టింది అదొక వినూత్నమైన P4. ఇది కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం ఒక పక్క ప్రభుత్వం
ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన P4లో ప్రభుత్వం కేవలం అనుసంధానకర్త, అంబికా దర్బార్ లాగా, భగవంతుడికి భక్తుడికి అనుసంధానం లాగా. ఇక్కడ ప్రభుత్వం నిధులతో ఒక పార్ట్ ఆఫ్ ది హోల్ చైన్, ప్రజల సహకారంతో సమ్ పార్ట్ ఆఫ్ ద హోల్ చైన్, నా మిత్రుల సహకారంతో కొంత, సిఎస్ఆర్ ఫండ్స్, నా మిత్రుల కంపెనీల నుంచి సిఎస్ఆర్, అలాగే బాగా లాభాలని ఆర్జించే కేంద్ర ప్రభుత్వ సంస్థలను కూడా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా చేసుకొని వారిని కన్విన్స్ చేసి ఈ కాస్ట్లో, ఈ ఎస్టిమేటెడ్ కాస్ట్ కన్జర్వేటివ్గా ఇచ్చి అభివృద్ధి చేసి వారి సౌజన్యంతో అని చెప్పి ప్రజలందరికీ కూడా తెలిసేలాగా చేస్తూ, ఈ అంటే పబ్లిక్ కంపెనీస్ ఆర్ దేర్, ప్రైవేట్ పీపుల్ ఆర్ దేర్, అలాగే ప్రజలు కూడా ఇక్కడ ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రజలే బెనిఫిట్దారులు, అంతిమంగా ప్రజలే బెనిఫిట్దారులు. సో ఈ ఏదైతే జన్మభూమి అని అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారో, ఆ జన్మభూమి స్ఫూర్తితో ఈ పర్టికులర్ P4 అంటే ఇండివిజువల్ ఎలాగో బెనిఫిట్ అవుతారు, ఓవరాల్గా యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ. ఇది ఆయన స్ఫూర్తితో 10 నెలల క్రితమే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ స్టెప్ ఆయన చెప్పినట్టు, ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మార్గదర్శుల్ని ఐడెంటిఫై చేయాలి, కొన్ని కుటుంబాలు కూడా చూడాలి. బట్ ముఖ్యంగా ముందు ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్కి చక్కటి స్కూళ్ళలో సదుపాయాలు, ప్రైవేటుకి, ఎందుకంటే చాలా స్థలం ఉంది కాబట్టి ప్రైవేటుకి దీటుగా ఇంకొన్ని రూమ్స్ కట్టి చక్కటి క్రీడా ప్రాంగణాలు ఇచ్చి, అలాగే ఒక 15 ఎంపిక చేసిన, అంటే మాకున్న 24 జిల్లా పరిషత్ స్కూళ్ళలో స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండి అది ఇంకా అభివృద్ధి చేయడం కోసం ఒక 15 ఎంపిక చేసిన పాఠశాలల్లో జిల్లా పరిషత్ సౌజన్యంతో, అలాగే కొందరు దాతల సౌజన్యంతో ల్యాబొరేటరీ కూడా, బయాలజీ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, అలాగే కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా సో ప్రయారిటీ ఇస్తూ ప్రజల సహకారం, జిల్లా పరిషత్ సహకారం, దాతల సహకారంతో ఒక మంచి ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాబొరేటరీ ఫెసిలిటీ ఇవన్నీ కూడా క్రియేట్ చేసే దిశగా మరి అడుగులు వేస్తున్నాం. అది కూడా రాబోయే 3 నెలల్లో, అంటే మళ్ళీ సమ్మర్ హాలిడేస్ తర్వాత పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి చక్కటి ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ ఒక 15 స్కూళ్ళలో ప్రారంభించే విధంగా ఆ ప్రణాళికలు రచించడం జరిగింది. ఇక హెల్త్ ప్రయారిటీ, అది ఎవరో మరి ఇప్పుడు అందులోనూ ఈ చేపల చెరువుల వ్యర్థాలు కలపకుండా ఉండటం కోసం మంచినీరులో చాలా తీవ్రమైన చర్యలే మేము చేపట్టడం జరిగింది. కొంత మరి చేపల చెరువుల రైతులు విచ్చలవిడిగా ఇన్నాళ్ళు వ్యవసాయం చేసి కాస్త అసంతృప్తికి, వీడెవడరా బాబు ఇలాగా మనసు వచ్చినట్టు మనం ఉంటే, మీ 10 మంది బతకటం కాదు, 1,00,000 మంది చక్కటి ఆరోగ్యంతో ఉండాలి, మీరు మినరల్ వాటర్ కొనుక్కొని తాగటం కాదు, ప్రజలందరికీ కూడా చక్కటి నీరు అందించాలంటే ఆ నీటిని కలుషితం చేసే మీ తీరు మారాలి అని కొన్ని నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ఆ నిర్ణయాలను ఖచ్చితంగా అమలు చేస్తాం. కొంత సమయం పడుతుంది, హార్వెస్ట్ చేసే సమయంలో ప్రతి చెరువుకి తగు మార్పులు చేయాలి. కాస్త ఆలస్యం అయినప్పటికీ కూడా, ఆలస్యం అంటే ఎక్కువ ఆలస్యం కాదు, ఒక మ్యాక్సిమం నాట్ మోర్ దాన్
5 months. ఈ 5 నెలల్లో ఈ చేప చాలా వరకు కంట్రోల్ చేయటం జరిగింది, వ్యర్థాలు కలపకుండా. కానీ ఈ సిపి ద్వారా వ్యర్థాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ కెనాల్ వాటర్లో ppm 1 ppm 2 ppm కూడా కొన్ని చోట్ల వెళ్ళిపోతుంది కాబట్టి అవన్నీ కూడా చేపట్టడం జరిగింది. అలాగే ఎన్నో చోట్ల మనుషుల వ్యర్థాలు మరి ఆ నీళ్ళల్లో ఆ పక్కనే గుడిసెలేసి ఇంకోటి వేసి ఆక్యుపై చేసి కొంతమంది మీడియాలో పబ్లిసిటీ చేస్తారు, రాజుగారు చాలా క్రూరంగా ఉన్నాడు, పేదల ఇల్లు తీసేస్తున్నాడని. ఎవరి ఇల్లు కూడా ఆల్టర్నేటివ్ సైట్ ఇవ్వకుండా 3 లక్షల గ్రాంట్ ఇవ్వకుండా ఎవరి ఇల్లు కూడా తీసివేయటం జరగలేదు. అది ఇచ్చిన తర్వాత కొంత కఠినంగానే ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మరి ఎంతోమంది వ్యాధుల బారిన పడుతున్నారు. మనం ఊపిరి లేకపోతే ఎలాగ కొన్ని నిమిషాల కన్నా బతకలేము. అలాగే చక్కని నీరు లేకపోతే దాని ఇంపాక్ట్ ఉద్దానంలో కిడ్నీ రోగాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీరు వల్లనే. ఎన్నో క్యాన్సర్ వ్యాధులకు కూడా మరి ఆ కంటామినేటెడ్ వాటర్ వలన జరుగుతుంది. సో కాబట్టి స్ట్రిక్ట్గా ఉంటాను. ఎవరు ఆపినా కష్టం. ఎందుకంటే 10 మంది 10 రోజుల పాటు ఇబ్బంది పడ్డా 1,00,000 మంది జీవితాంతం సుఖంగా ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి అనేదే నా సిద్ధాంతం. చాలామంది నువ్వేం రాజకీయ నాయకుడివి, ఆ 10 ఓట్లు నీకు పడవంటున్నారు. కొంతమంది సోషల్ మీడియాలో కూడా చెప్పారు, రాజుగారు మాకు ఓట్లు అక్కర్లేదంటున్నాడు అని వైసీపీ వాళ్ళు ఆ మధ్యన సోషల్ మీడియాలో కూడా తిప్పారు. మంచిదే, నేనేం బాధపడను. ఎందుకంటే నేను చూసేది ప్రజా సంక్షేమం కోసం, ఆ 10 ఓట్ల కోసం కాదు. ప్రజలు సంతోషంగా ఉంటే ఓట్లు అనేది వాటంతటా అవే వస్తాయి. కానీ చాలామంది ట్రోల్ చేస్తున్నారు కాబట్టి రాజుగారు ఇలా మాట్లాడాడు, మీరు నాకు ఓటు వేయకపోయినా పర్లేదు అన్నాడు. నేను ఆ ఉద్దేశంలో కాదు. మీకు ఓటు వెయ్యం అని అంటే పర్వాలేదు, మీరు ఆ కొద్దిమంది ఓటు వేయకపోయినా నేను పర్వాలేదు అన్నది. ఎందుకంటే ప్రజల సంక్షేమం గురించి, లక్షల ప్రజల సంక్షేమం గురించి కొన్ని వందల మంది కొద్ది రోజుల పాటు ఇబ్బంది పడితే దానివల్ల సమాజానికి మంచి జరుగుతుందనే ఉద్దేశంలో అన్నాను. ఎందుకంటే కొంతమంది అపార్థం చేసుకున్నారు కాబట్టి నేను ఇంత సవివరంగా వివరణ ఇస్తున్నా. ప్రజా సంక్షేమం కోసం ఒకళ్ళిద్దరి మనసుల్ని తాత్కాలికంగా కష్టపెట్టినా తప్పదు, మరి కష్టపెట్టాల్సి వస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన P4 అది మంచి కాన్సెప్ట్. ఏంటంటే సమాజంలో అత్యున్నత స్థాయికి వెళ్ళిన 10% మంది, సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న ఒక 20% మందిని ఎంపిక చేసుకొని వారి కుటుంబ బాగోగులు, అంటే పిల్లలు స్కూల్లో సరే ఈ అమ్మఒడి వస్తుంది కదా అని నువ్వు అనొచ్చు. ఈ అమ్మఒడి ఒక లెవెల్ దాకా వస్తుంది, ఆ ఫీజులు కూడా సరిపోకపోవచ్చు ఇవాళ ఉన్న. అంటే ఈ విద్యా వ్యవస్థని సమగ్రంగా మార్చి ప్రైవేట్ స్కూళ్ళని ఆ మధ్య నారా లోకేష్ గారు అసెంబ్లీలో చెప్పారు, 3 నుంచి 4 సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మాకు సీటు కావాలి అని రికమెండేషన్ల కోసం మనల్ని చుట్టూ తిరిగే పరిస్థితి తీసుకొస్తాను, అంతగా అభివృద్ధి చేస్తాను అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. సో ఇటువంటి మార్పులు వచ్చేదాకా అంటే అదొక 3 సంవత్సరాలు పడుతుంది. అలాగే చాలా
గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా, మెడికల్ కాలేజీలు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. ఒక 20-25 ప్రతి జిల్లాలో 1 లేదా 2 మంచి మెడికల్ కాలేజీ వచ్చి 1000 బెడ్ హాస్పిటల్ వస్తాయి. వైద్యం కూడా చాలా ఇబ్బందిగా ఉంది అందరికీ. సో ఆ విద్యా వైద్యం అనేది రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేయగలదు. బట్ ఆ వచ్చేదాకా ఆ అట్టడుగున ఉన్నవారికి సహాయం జరగాలి అంటే డబ్బున్న వాళ్ళు ముందుకు రావాలి. ఆ కుటుంబాలని దత్తత చేసుకొని వాళ్ళ పిల్లల విద్యా అవసరాలు, ఆ తర్వాత వాళ్ళ ఉపాధి అవకాశాలకు కూడా నీ కుటుంబ సభ్యుల కోసం నువ్వు ఎలాగ పరితపిస్తావో, నువ్వు దత్తత చేసుకున్న ఆ కుటుంబ సభ్యుల కోసం కూడా అదే విధంగా పరితపించి వారిని వృద్ధిలోకి తీసుకొని రావాలి అనేది. అక్కడ ఒక అబ్దుల్ కలాం గారు ఎగ్జాంపుల్ కూడా, ఒక అయ్యర్ గారు ఆయన ఎలా చేశారో అని ఉంది. సో ఇది ఈ కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్టు మనకి ఎప్పటి నుంచో ఉంది. కొన్ని దశాబ్దాలుగా, శతాబ్దాలుగా కూడా. వారాల అబ్బాయి ఏంటి, సొసైటీ ఎవరన్నా చదువుకునే అబ్బాయి ఉంటే మా ఇంటి అరుగులో ఒకరోజు ఉండు, ఇంకొకరి ఇంట్లో ఒకరోజు ఉండు అని చెప్పి వారు వాళ్ళకి పుస్తకాలు ఇచ్చి చదివించేవారు. సో కాన్సెప్ట్ ఉంది. అది బ్రాడ్గా ఒకేసారి ప్రజల్ని మోటివేట్ చేసి ఇది మన సామాజిక ధర్మం, ఇది చేయటం అభివృద్ధి చెందిన వ్యక్తిగా మన బాధ్యత అనే ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆ స్కీమ్ని చేపట్టడం జరిగింది. సో నేను చేసేది కన్నా అది ఇంకొంచెం ఎక్స్ట్రా, పర్హాప్స్ అది నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. బట్ ముందు సమాజం, మన చుట్టూ ఉన్న సమాజం, మనకి ఏమేమి లేవో, సరైన పాఠశాల కానీ, సరైన వైద్యం కానీ, సరైన తాగునీరు కానీ, ఇటువంటి కలుషితాలు అన్నిటికీ ప్రజల్లో ఒక అవేర్నెస్. ఇప్పుడు మన ఫోటో కొట్టు ప్రైజ్ పట్టు అని పెట్టాం. ఇప్పుడు దాకా ఫోటో రాలా. ఎందుకంటే ప్రజలు చాలా వరకు స్వచ్ఛందంగా, నేను కూడా తిరిగే అవ్వాలా, ఎక్కడైనా కొత్తగా ఫ్రెష్గా పడినట్టుంటే అక్కడ ఏదైనా యాక్షన్ తీసుకుందామని, ఎవరేసి ఉంటారో కనుక్కోవాలని అవేర్నెస్ వస్తుంది డెఫినెట్గా. అలాగే ప్లాస్టిక్ నిషేధం మీద ఒక మంచి అవేర్నెస్ తీసుకురావాలి. ప్లాస్టిక్సే చాలా ముఖ్య కారణం అయింది. నేను ఈ రోజు నుంచి నా ఇంట్లో బాటిల్సే పెడుతున్నా. ఆ బాటిల్లోనే ప్రొటెక్టెడ్ వాటర్కి ఒక సపరేట్ ప్లాంట్ ఇంట్లోనే పెట్టి, ఆ గాజు సీసాల్లో, అంటే మల్టీ యూస్కి ఉండే గాజు సీసాల్లోనే నీరు పెట్టి, ఈ బిస్లరీ వాటర్లో ఈ ప్లాస్టిక్లు, ఈ వ్యర్థాలు ముందు నీ ఇంటి నుంచే నువ్వు మొదలు పెట్టాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్లో మా జిల్లా కలెక్టర్ గారు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అది చూసి నేను కూడా ఈ ప్లాస్టిక్ వినియోగం, అంటే ఓన్లీ క్యారీ బ్యాగులు అవి అంటే అది మరి రీసైక్లింగ్ కుదరదు. ఇది రీసైక్లింగ్ కుదిరినా అవాయిడ్ చేయాలి అనే ఉద్దేశంతో ముందు నా భీమవరం ఆఫీస్లో దాన్ని ప్రారంభించడం కూడా ఈ రోజు నుంచే ప్రారంభించడం జరిగింది. నేను కూడా ఒక గాజు ఎదురా వాటర్ బాటిల్ అదే పెట్టుకుని అందులోనే నీరు తాగుతూ, ఇదివరకు అంటే ఏదో ప్లాస్టిక్ బాటిల్స్ తాగేవాళ్ళం, పక్కన పెట్టేవాళ్ళం. సో ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో అలనాటి జన్మభూమికి ఈ P4కి హైబ్రిడ్ మోడల్లో వెళ్తున్నాం. ఈ హైబ్రిడ్ని కంప్లీట్ చేసిన తర్వాత డెఫినెట్గా ఆ మెయిన్ P4లో ఏమేమి చేయగలం అనేది నిర్ణయించడం, ఎంపిక చేయటం, కొంతమంది మార్గదర్శుల్ని, కొన్ని కుటుంబాలను, బహుశా కుటుంబం కూడా గవర్నమెంటే ఇదిగో మీ ఏరియాలో ఈ కుటుంబాలు ఉన్నాయని చెప్పొచ్చు. చెప్తే అప్పుడు మనం మార్గదర్శుల్ని ఐడెంటిఫై చేయటం, మనం ఉన్న కొద్దిమందికి ఇంకొద్దిమందిని ఐడెంటిఫై చేయటం, ఇటువంటివన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతాయి.
సో ఇది నా ఇదిగో ఈ వాటర్ బాటిల్ పెట్టుకున్నాం. మా నియోజకవర్గానికి సంబంధించి ఇది నా ఉగాది. గతంలోనే మొదలుపెట్టాం. ఈ ఉగాది నుంచి మరింత వేగవంతం చేసి ఏదో 5 ఏళ్ళు ఉంది కదా మనకు సమయం, నిదానంగా చేద్దామని కాకుండా రేపు లేదన్నట్టుగానే ఈ పనులన్నీ యుద్ధ ప్రాతిపదికనే ఫాలో అప్ చేస్తూ చేయటం జరుగుతుంది. పాస్టర్ ప్రవీణ్ కుమార్, గొప్ప సబ్జెక్ట్ అడిగావే. చూస్తున్నాం ఎక్కడికక్కడ శాంతి సభలు జరుగుతున్నాయి. మరి అక్కడ జరిగింది మనం న్యూస్ పేపర్స్లో చూసాం. మరి ఆయన 2 బ్రాందీ షాపుల్లో ఆయన మద్యం కొనుక్కోవటం, దానికి ఫోన్పేలో ఇవ్వటం, అక్కడ వీడియోలో రికార్డ్ కాబట్టం, మరి ఆ బుల్లెట్ చిన్న ప్రమాదానికి గురి కావటం, లైట్ బద్దలైపోవటం, మరి ఆ తర్వాత మళ్ళీ ఆయన ఆ బండి తీసుకుని వెళ్ళటం, ఇవన్నీ కూడా మరి ఎంత స్పష్టంగా వచ్చినాయి. ఆయన ఒక పాస్టర్ కావచ్చు, ఆ వృత్తి వరకు ఆయన న్యాయం చేసి ఉండవచ్చు. బట్ మరణం మద్యం తీసుకొని నడపటం, బండి నడపటం నేరం. మరి ఒక నేరం చేసి మరి ఆయన బండి నడుపుతూ మరి లిక్కర్ కొనుక్కున్న ఎవిడెన్స్లు అన్నీ కూడా ఉన్నాయి బండి నడుపుతున్నట్టు. మరి తర్వాత యాక్సిడెంట్లో మరి చనిపోయినట్టుగా ఈరోజు పేపర్లో చూసాం, నిన్న పేపర్లో చూసాం. ఆ వీడియోలన్నీ ఈరోజు పేపర్లో రాకముందే సోషల్ మీడియాలో క్రిస్టల్ క్లియర్గా ఆ వీడియోలన్నీ రావటం జరిగింది. మరి దాన్ని ఒక మతంపై జరిగిన దాడిగా చిత్రీకరించాలనే ప్రయత్నం చేయటం దురదృష్టం. మరి 2% లెక్కల ప్రకారం, సెన్సస్ ప్రకారం మరి 2% ఉన్న ఆ బీసీసీ క్రిస్టియన్ సామాజిక సభ్యులు మరి చాలా ఎక్కువ పర్సంటేజ్ శాంతి ఏంటవి శాంతి సభల శాంతి సంతాపాలు, శాంతి సభల్లో మరి పాల్గొంటున్నారు. మరి లెక్కలు తప్పేమో నాకు తెలియదు. అయినా ఇక్కడ లెక్కలు అనవసరం. ఎవరైనా మనిషి చనిపోయినప్పుడు ఎవరైనా బాధపడతారు. కానీ ఒక వ్యక్తి పర్హాప్స్ వ్యసనం పాలై మరి అతను యాక్సిడెంట్లో, మోరల్లెస్ యాక్సిడెంటే క్లియర్గా చెప్పారు, మరి మరణిస్తే దాన్ని వేరే మతం వారు చేసిన హత్యగా మాట్లాడటం అనేది మరొకసారి చెప్తున్నా, అది అత్యంత దురదృష్టం. మరి రేపో మాపో అన్ని డీటెయిల్స్ వచ్చిన తర్వాత మనం ఇంకాస్త డీటెయిల్గా మాట్లాడవచ్చు. కానీ ఈ రకంగా ప్రజల్ని రెచ్చగొట్టి మరి కలిసిమెలిసి ఉంటున్న ప్రజల మధ్య ఇలాగ మతాల చిచ్చు రగిల్చే విధంగా శాంతి పేరుతో అశాంతి సృష్టించి మౌనదీక్ష పేరుతో మరి ఇలాగా తీవ్ర నిరసనలు వ్యక్తం చేయటం అత్యంత బాధాకరం, అత్యంత దురదృష్టకరం. ఏది ఏమైనా పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఎలా మరణించినా వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మా దేవుణ్ణి కూడా
మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వారికి మంచి లోక ప్రాప్తి జరగాలి అని చెప్పి మంచి మనసుతో వేడుకుంటున్నాను. ఇష్యూని మరింత లాగకుండా ఆయన ఆత్మశాంతి కోసం ప్రార్థిద్దాం. ఎందుకంటే యాక్సిడెంట్లో చనిపోయినా మరి బాధాకరమైన సంఘటనే. మరి దేవుడు చేసిన ఈ సంఘటనకి, అంటే యాక్సిడెంట్ అనేది ఎవడో కావాలని చేసుకోడు కదా. ఎస్, మరి ఆ సంఘటనకి తోటి మానవుల్ని, ఇతర మతస్థుల్ని కొన్ని రాజకీయ పార్టీలు వాడుకోవాలని చూడటం, అది వారి నీచ సంస్కృతికి నిదర్శనంగా మనం భావించాలి అని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, అలరొద్దు, ఆయన ఆత్మశాంతికై, పగడాల ప్రవీణ్ కుమార్ గారి ఆత్మశాంతికై ప్రార్థిద్దామని మరొక్కసారి చెప్తూ, 1-2 రోజుల్లో ఆ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. కాస్త సంయమనం పాటించాలి. అన్యమతాలని దయచేసి దూషించవద్దు అని మరొక్కసారి, నువ్వు ఈ ప్రశ్న అడిగావు కాబట్టి నేను ఈ టాపిక్ చెప్తున్నాను. ఈరోజు నా కేసులో, మళ్ళీ నా టార్చర్ కేసులో మరి డాక్టర్ ప్రభావతి గారు చాలా దొంగ రిపోర్ట్లు ఇచ్చింది. ఆవిడప్పుడు చాలా చేయకూడని తప్పులు ఆవిడ చేసింది. ఆవిడ తోటి డాక్టర్లు మరి 164 స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఇవాళ సుప్రీంకోర్టులో కూడా ప్రభుత్వ తరపున సిద్ధార్థ లూత్రా గారు చెప్పడం జరిగింది. మరి అంత స్పష్టంగా చెప్పిన తర్వాత మరి ఈవిడ కోఆపరేట్ చేయట్లేదని కూడా చెప్పడం జరిగింది. మరి మౌనమే ఆవిడ సమాధానం అట. మరి ఆవిడకి ఏజ్ అయిపోయిందట, అందుకని ఏమీ గుర్తు రావట్లేదని కూడా చెప్పినట్టుగా తెలిసింది. ఈ నెల 7, 8వ తారీఖుల్లో ఆవిడ హాజరు కావాలని చెప్పారు. 15వ తారీఖు అది పోస్టింగ్ ఇచ్చారు తిరిగి. మరి ఈలోపు ఆ సునీల్ నాయక్ అన్న అతను ఎక్కడో బీహార్లో దాక్కుని రమ్మంటే రావట్లేదు. మరి ఆయన వస్తాడా, తీసుకొస్తారా, ఈ అధికారులే అక్కడికి వెళ్ళి తెలుసుకుంటారా? అదో పెద్ద సస్పెన్స్గా ఉంది 20 రోజులుగా. మరి ఇప్పుడు దాకా అయితే ఆ సునీల్ నాయక్ అన్నాడు మిస్సింగ్. ఇదో పెద్ద కుట్ర, నన్ను లేపేసే కుట్ర, ఎన్నోసార్లు చెప్పా. కానీ తుది అంకానికి చేరుకున్నట్టుగానే ఉంది. రేపో మాపో ఆ సునీల్ నాయక్ రాక తప్పదు. నన్ను కొట్టినప్పుడు పక్కనే గదిలో ఉన్నా అంట. వేరే వాళ్ళు అడిగితే నీకేంటి పని, ఎల్లు, ఇది పెద్దవాళ్ళు వ్యవహారం అని చెప్పి పంపేశాడంట. చూద్దాం, ప్రభావతి గారు ఇప్పటికైనా మరి ఆవిడ తప్పు ఆవిడ తెలుసుకుని మరి నిజం చెప్తారో, నిజం చెప్పలేదని కోర్టు తెలుసుకునేలాగా చేస్తారో, మరి అన్నిటికీ 1వ లెవెల్లో ఉన్న A1 సునీల్ కుమార్ ఈ మధ్య కొంచెం సైలెంట్ అయ్యాడా? ఏదో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడించి, అక్కడ ప్రవీణ్ కుమార్తో మాట్లాడించి, వీళ్ళతో మాట్లాడించి, మా సునీలు అది ఇది అని చెప్పి కొంచెం హడావుడి ఎక్కువగా ఉంది. సరే పర్వాలేదు, మళ్ళీ హడావుడి చేసుకున్నా ఇబ్బంది ఏమీ లేదు. ఏసీబీ కేసు అయితే అది నడుస్తుంది. చూద్దాం. చాలామంది అడుగుతారు నన్ను, ఏంటి ఇంత ఆలస్యం ఇంకా సునీల్ కుమార్ గురించి అని. వేరే కేసులో ఆయన సస్పెండ్ అయ్యాడు, ఈ కేసులో కాకపోయినా మరి నిదానంగా ఇన్వెస్టిగేషన్ అయితే సజావుగానే కాస్త నిదానంగా జరుగుతుంది. తప్పకుండా రాబోయే 2 వారాల్లో ఈ కేసు ఒక కొలిక్కి వస్తుంది అన్న సంపూర్ణ ఆశాభావం అయితే నాకుంది. చూద్దాం, ప్రభావతి గారు నిజమే చెప్తారో అబద్ధమే చెప్తారో, నోరే విప్పరో, సునీల్ నాయక్ గారు వచ్చి ఏం చెప్తాడు. అలాగే వివేక్ యాదవ్ గారిని కూడా అప్పుడు కలెక్టర్ లెటర్ కూడా రాశాడు. ఆయన డాక్టర్లందరినీ అందుబాటులో ఉంచాలని. ఎప్పుడు కూడా ఇటువంటి కేసుల్లో కలెక్టర్ లెటర్ రాయటం ఉండదు. మరి ఆయన్ని పిలిచారో లేదో, పిలిస్తే ఎప్పుడు పిలుస్తారో తెలియదు. బహుశా అది కూడా చూద్దాం. డెఫినెట్గా కేసు నడుస్తుంది. త్వరలో ఒక కొలిక్కి ఆ కేసు వస్తుంది. ఇంకేమైనా ఉన్నాయా ప్రశ్నలు?
మరొకసారి ఇంత చక్కటి P4 నిర్ణయాన్ని ఉగాది రోజు ప్రకటించి ముందుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, భారతీయ జనతా పార్టీ కూటమికి, అలాగే ఈ మంచి ఉద్దేశాన్ని అంటే డిప్యూటీ స్పీకర్గా ఆ కోరిక ఇతర పార్టీలు కూడా తమ సంపూర్ణ మద్దతు అసెంబ్లీలో ఉన్న ఎస్ఆర్ కమ్యూనిస్టులు అందరూ ఈ పార్టీ కూడా వారి సంపూర్ణ మద్దతునిచ్చి ఈ మంచి ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విల్ టేక్ లీవ్.